జిల్లా స్థూల ఉత్పత్తి జీడీడీపీలో విశాఖపట్నం రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవగా అల్లూరు జిల్లా అట్టడుగున ఉంది. పనితీరు మదింపు సూచీల్లో గృహ నిర్మాణ శాఖ అగ్రగామిగా నిలిచిందని కలెక్టర్ల సదస్సులో శాఖాధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సిఐఐ సదస్సుకు ముందు ఇంధన శాఖకు సోలార్ విండ్, పంప్డ్ స్టోరేజ్, హైడ్రోజన్, రూఫ్టాప్ సోలార్ ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి 102 ప్రాజెక్టులు మంజూరైనట్లు సిఎస్ విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ఏటా 5,000 మందికి క్వాంటమ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెల్లడించారు. కలెక్టర్ల సదస్సు తొలి రోజు వివిధ శాఖల అధిపతులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ శాఖల పనితీరును వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి అర్ధ సంవత్సరంలోని జీడీడీపీ లెక్కల ఆధారంగా ఆయా జిల్లాల ర్యాంకులను ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా జీడీడీపీ సాధించిన జిల్లాల్లో విశాఖపట్నం తర్వాతి స్థానాల్లో కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, ఏలూరు, గుంటూరు నిలిచాయి. అత్యల్పంగా ఉన్న జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా తర్వాత పార్వతీపురం, మన్యం, అన్నమయ్య, నంద్యాల, పల్నాడు, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల మొత్తం జీడీడీపీ కలిపి 7,58,271 కోట్ల రూపాయలు కాగా అందులో 2,33,378 కోట్లు విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, ఏలూరు జిల్లాల నుంచే ఉంది. కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కేపీఐలో గృహ నిర్మాణ శాఖ అగ్రగామిగా నిలవగా ఆ తరువాత స్థానాల్లో వరుసగా పౌర సరఫరాలు, ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, గిరిజన సంక్షేమం, ఇంధన, మౌలిక వసతులు, కార్మిక, ఉపాధి కల్పన, స్త్రీ శిశు సంక్షేమ, వైద్యారోగ్య శాఖలు ఉన్నాయి. ఈ శాఖలన్నీ A+ గ్రేడు సాధించి మెరుగైన పనితీరు కనబరిచాయి. ఈడబ్ల్యూఎస్, హోంశాఖలు అతి తక్కువ స్కోర్తో C గ్రేడ్ కు పరిమితమయ్యాయి. రవాణా, ఉన్నత విద్య, యువజన సర్వీసులు, క్రీడలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, జలవనరులు, బీసీ సంక్షేమ శాఖలు B గ్రేడ్ దక్కించుకున్నాయి. జిల్లాల వారీగా చూస్తే 83 స్కోర్ సాధించి ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం అగ్రగామిగా నిలిచాయి. 75 స్కోర్తో అంబేద్కర్ కోనసీమ, 76 స్కోర్తో అన్నమయ్య, విజయనగరం జిల్లాలు అట్టడుగున నిలిచాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వ్యవసాయ, ఇంధనం, పౌర సరఫరాలు, స్త్రీ శిశు సంక్షేమం, వైద్యారోగ్యం, కార్మిక శాఖలు A+ గ్రేడ్ సాధించాయి. రెవెన్యూ సెక్రటేరియట్ C గ్రేడ్ లో ఉంది. పంచాయతీరాజ్, హోం, ఉన్నత విద్యా సెక్రటేరియట్లు B గ్రేడ్ కు పరిమితమయ్యాయి. ఈ అంశంలో జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం, బాపట్ల మొదటి 2 స్థానాల్లో ఉండగా అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలు చివర్లో నిలిచాయి. ఇంధన రంగంలో మంజూరైన 102 ప్రాజెక్టులలో ఇప్పటికే 21 ప్రాజెక్టులు గ్రౌండ్ కాగా మరో 16 ప్రాజెక్టులకు భూమి కేటాయింపు పూర్తయిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ప్రెజెంటేషన్లో వివరించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, యువతకు అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా ఏటా 5,000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ప్రెజెంటేషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు నెల రోజుల్లోగా శంకుస్థాపనలు చేయాలని ఇన్వెస్ట్మెంట్ అండ్ వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ కలెక్టర్లను కోరారు. అన్ని శాఖల్లో ఎస్సీ కాంపోనెంట్ నిధులతో తగిన వసతులు కల్పించాలని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శి ఎంఎం నాయక్ పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని సెర్ప్ సీఈఓ వి కరుణ వివరించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై ఆ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముస్తాబు కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీల్లో ప్రవేశపెట్టినట్లు వివరించారు.